ఓపెన్ టాక్కి స్వాగతం. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి పార్టీలో జంపు జిలానీలు ఎక్కువయ్యారు. వారిని కాపాడుకునేందుకు జగన్మోహన్ రెడ్డి విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. ఒక రకంగా వైసీపీ పార్టీలో గత 5 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా అంతర్గతంగా ఒక యుద్ధమే జరుగుతుంది. దానిలో జగన్మోహన్ రెడ్డి ఒకవైపు ఉంటే మిగతా నేతలందరూ కూడా ఒకవైపు ఉన్నారు. సరే, పార్టీని చక్కబెట్టే బాధ్యతలు జగన్మోహన్ రెడ్డిని ఎత్తినేసుకున్నప్పటికీ కూడా అది పెనుభారంగా మారింది. సరే, పార్టీ నేతలందరూ మారారు అంటే సరే, రాజకీయ లాభంలో భాగంగా అటు ఇటు మారారని అనుకుందాం, పక్కన పెడదాం. కానీ నిన్నగాక మొన్న పార్టీలో చేరినటువంటి అంబటి రాయుడు ఈరోజు నేను వైసీపీ పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతున్నాను అంటూ ఒక సంచలన ట్వీట్ని అయితే తన ట్విట్టర్ ఖాతాలో ఉంచడం జరిగింది. దీంతో మళ్ళీ వైసీపీ రాజకీయాల్లో ఒక్కసారిగా ఉలికిపాటు వచ్చి పడింది. ఎందుకనంటే నిన్న మొన్నటి వరకు వైసీపీ నేతగా పోటీ చేస్తాడు, ఖచ్చితంగా పార్లమెంట్ నుంచి కానీ లేదా ఒక అసెంబ్లీ నుంచి కానీ ఖచ్చితంగా అంబటి రాయుడు పోటీ చేస్తాడు. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని నిర్ణయాలు జరిగిపోయాయని మాట్లాడుకోవడం జరిగింది. అన్ని నిర్ణయాలు జరిగిన తర్వాతే వైసీపీ కండువా మెడలో వేసుకున్నాడని కూడా ప్రచారం జరిగింది. వాస్తవానికి ఇప్పుడు కాదు, గత 6-7 నెలల నుంచి కూడా ఎప్పుడైతే T20 ముగిసిందో ఆ తర్వాత నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన పథకాల పట్ల అలాగే ఆయన విధానాల పట్ల తాను ఎంతో మంత్రముగ్ధునయ్యానని, ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారని అనేక సందర్భాల్లో పొగడ్తలు గుప్పించారు. దీని మీద టీడీపీ నేతలు కార్యకర్తలు కూడా సరే కొంత విమర్శలు చేశారనుకోండి, అది వేరే విషయం. అయితే అప్పుడే ఖాయమైపోయింది, దాదాపుగా పార్టీలో చేరడం అనేది అప్పుడే ఖాయం. అయితే అన్ని నిర్ణయాలు జరిగిన తరువాతే కండువా కప్పుకుంటాను అనుకున్నాడో ఏమో తెలియదు. కానీ ఇటీవల ఒక వారం రోజుల క్రితం అయితే అంబటి రాయుడికి జగన్మోహన్ రెడ్డి స్వయంగా కండువా కప్పడం జరిగింది. కానీ వారం రోజులు కూడా గడవక ముందే, ఏదో పెళ్ళింట భారాన్ని కూడా ఆరకముందే అన్నట్టుగా వారం రోజులు గడవక ముందే ఇప్పుడు పార్టీ నుంచి నేను బయటకు వెళ్ళిపోతున్నాను, రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని తన సోషల్ మీడియా వేదికగా ప్రకటించడం వైసీపీలో పెను ప్రకంపనలు పుట్టించింది. అసలు ఎందుకు చేరినట్టు, ఎందుకు బయటకు వెళ్ళిపోయినట్టు? వారం రోజుల్లోనే వైసీపీ పార్టీలో ఆ అంతర్గత యుద్ధాలు తట్టుకోలేక వెళ్ళిపోయాడా, లేదా తనకు టికెట్ నిరాకరించడం వల్ల వెళ్ళిపోయాడా, ఏంటి అనేది ఇప్పుడు ఎవరికీ తెలియని ప్రశ్న. ఇది అసలు ఎందుకు వెళ్ళిపోయాడనే దాని మీద ఇప్పుడు ప్రధాన చర్చ నడుస్తుంది. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. సో ఇది ఒక రకంగా వైసీపీలో కుదుపుగా చెప్పొచ్చు. అయితే నెటిజన్లు కూడా తమ స్టైల్లో కామెంట్స్ అయితే పెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి అసలు నైజం తెలిసిపోయినట్టుందని కొంతమంది, టికెట్ ఇవ్వకుండా వెన్నుపోటు పొడుచుంటాడు అందుకే బయటకు వచ్చాడని మరికొంతమంది, లేదా జగన్మోహన్ రెడ్డి అవినీతి చరిత్ర తెలిసి ఉంటుంది కాబట్టి తట్టుకోలేక బయటకు వచ్చి ఉంటాడని మరికొంతమంది, అలాగే జగన్మోహన్ రెడ్డి ఆ నైజం తెలిసి ఉంటుంది కాబట్టి బయటకు వచ్చాడని మరికొంతమంది. ఇలాగా మొత్తానికి జగన్మోహన్ రెడ్డి పార్టీ నుంచి బయటకు వచ్చాడు అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉండలేక బయటకు వచ్చాడని, అలాగే లేదా ఎంపీ టికెట్ కానీ ఎమ్మెల్యే టికెట్ విషయంలో ఆర్థిక లావాదేవీల విషయంలో ఏదైనా తేడా వచ్చి ఉంటుంది, అంత మొత్తం ఇవ్వనడంతోనే తనను బయటకు పంపుంటారు లేదా సీటు నిరాకరించుంటారు, అందుకే బయటకు వచ్చి ఉంటాడని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయి. సో దీన్ని మనం ఏది నిజమని చెప్పలేము, అలాగని ఏది కొట్టిపడేయలేని పరిస్థితి. ఎందుకంటే వైసీపీ పార్టీలో ఇప్పటికే ఎంపీకి 180 కోట్లు, దాదాపు ఎమ్మెల్యేకు 30 కోట్లు డిపాజిట్ చేయాలని చెప్పి ఆదేశాలు అధిష్టానం నుంచి వచ్చాయని చెప్పి వార్తలు హల్చల్ చేస్తున్న నేపథ్యంలో తనను కూడా ఏదైనా అమౌంట్ విషయంలో ఏదైనా ఇబ్బందులు వచ్చి ఉండొచ్చనే వాదన అయితే వచ్చింది. ఎప్పుడైతే తాను నేను వైసీపీ పార్టీ నుంచి క్వైట్ అవుతున్నాను, బయటకు వెళుతున్నానని ఒక ట్విట్టర్లో ఒక మెసేజ్ అయితే పెట్టారో అది ఇప్పుడు దావనాంలా వ్యాపించింది, పెద్ద చర్చగా కూడా మారింది. వారం రోజులు గడవక ముందే ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడని చెప్పి అందరూ కూడా ఆలోచించే పరిస్థితి మనం ఇక్కడ చూడొచ్చు. గతంలో జగన్మోహన్ రెడ్డి స్వయంగా అంబటి రాయుడికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించాడు. ఇది జరిగి గట్టిగా వారం రోజులు కూడా అయినట్టుగా లేదు. దీంతో అదే సమయంలో మిథున్ రెడ్డి కూడా పక్కన ఉండడం మనం చూడొచ్చు. అయితే ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఒక ట్వీట్ అయితే పెట్టాడు, చూద్దాం ఒకసారి. సో ఇది ఎక్స్ ఖాతా, అంటే ట్విట్టర్ ఖాతాను ఇప్పుడు మనం ఎక్స్ అంటాం కదా. సో ఈ ట్విట్టర్ ఖాతాలో ఇది అంబటి రాయుడి అధికారిక ట్విట్టర్ ఖాతా. సో ఈ అధికారిక ట్విట్టర్ ఖాతాను ఒకసారి మనం ఇక్కడ పరిశీలిస్తే ఇది కొద్దిసేపటి క్రితం పెట్టాడు. దిస్ ఈజ్ టు ఇన్ఫార్మ్ ఎవ్రీవన్ దట్ ఐ హ్యావ్ డిసైడ్ టు క్వైట్ ది వైఎస్ఆర్సీపీ పార్టీ అండ్ స్టే అవుట్ ఆఫ్ పాలిటిక్స్ ఫర్ ఏ లిటిల్ వైల్. ఫర్దర్ యాక్షన్ విల్ బీ కన్వైడ్ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్ అని చెప్పి థ్యాంక్ యూ అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతానికి వైసీపీ పార్టీ నుంచి క్వైట్ అవుతున్నాను, భవిష్యత్ ఏంటనేది త్వరలో తెలుస్తుంది. ప్రస్తుతానికైతే నేను వైసీపీ పార్టీ నుంచి బయటకు వచ్చి కొద్ది రోజుల పాటు పాలిటిక్స్కి దూరంగా ఉండాలనుకుంటున్నట్టుగా అయితే చెప్పడం జరిగింది. అయితే ఆల్రెడీ క్రికెట్ను కూడా వదిలేశాడు.
మరి క్రికెట్ను వదిలేసిందే వైసీపీ పార్టీలో చేరడానికి, ఆ పార్టీ నుంచి పోటీ చేయడానికని నిన్న మొన్నటి వరకు ప్రచారం జరిగింది. మరి ఇప్పుడేమో నేను రాజకీయాలకు కూడా దూరంగా ఉంటున్నాను అంటే మరి తన రాజకీయ భవిష్యత్తు ఏమవ్వాలి, లేదా తన భవిష్యత్తు ఏమవ్వాలి? అటు క్రికెట్లో ఉండుంటే సరే రాజకీయాలకు దూరంగా తన కెరీర్ను కొనసాగిస్తాడు అనుకోవచ్చు. బట్ ఇప్పుడు క్రికెట్లో కూడా ముందుకెళ్ళే అవకాశం ఉందా అంటే లేదనే చెప్పాలి. మరి ఇక్కడేమో రాజకీయంగా నేను పార్టీ నుంచి బయటకు వచ్చానని చెప్పాడు. అది కూడా వారం రోజులు గడవక ముందే. సరే గతం నుంచి ఉన్న నేతలందరూ లేదా ఎమ్మెల్యేలు ఎంపీలు మారారు అంటే దానికి చాలా కారణాలు ఉంటాయి. అసంతృప్తి కావచ్చు, లేదా సీట్ల సర్దుబాటు విషయం కావచ్చు, లేదా ఓడిపోతామనే భయం కావచ్చు, ఇలా రకరకాల కారణాలతో వారు పార్టీ మారుంటారు. బట్ అంబటి రాయుడు చేరి వారం అయింది. తను ఏ ప్రాంతానికి ఇప్పటి వరకు కూడా ఇన్ఛార్జిగానే లేడు, అలాగే ఏ హోదా కూడా తనకి ఇప్పటి వరకు ఇవ్వలేదు. అయితే భవిష్యత్తులో సీటు మాత్రం ఇస్తారని చెప్పి ప్రచారం జరిగింది. మరి ఎందుకు తాను వెంటనే వెళ్ళిపోవాలనుకుంటున్నాడు? అదే అంబటి రాయుడు వచ్చి ఏమన్నా ఒక ఏడాదో 2 ఏళ్ళు 3 ఏళ్ళు గడిచుండుంటే పార్టీలో అంతర్గత విభేదాల వల్ల బయటికి వెళ్ళాడు అనుకోవచ్చు. బట్ వారం రోజుల్లోనే ఎందుకు వెళ్ళాడు అంటే స్థానికంగా తనకు ఇస్తారన్న చోట టికెట్ ఇవ్వకపోయానా ఉండొచ్చు, లేదా టికెట్ విషయంలో ఏదైనా ఆర్థిక లావాదేవీల విషయంలో జగన్మోహన్ రెడ్డికి అంబటి రాయుడికి పొంతన కుదిరి ఉండకపోవచ్చు. ఎందుకంటే తాను క్రీడాకారుడు అయినప్పటికీ కూడా ఆర్థికంగా కూడా ఎంతో కొంత స్టెబిలిటీ ఉన్న వ్యక్తే. సో జగన్మోహన్ రెడ్డి అడిగిన మొత్తం ఏమన్నా ఇవ్వడానికి నిరాకరిస్తే తనను దూరం పెట్టి ఉండొచ్చు అనే వాదన కూడా సోషల్ మీడియాలో నడుస్తుంది. ఎందుకంటే సోషల్ మీడియాలో తన ఇష్టం వచ్చింది రాస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే పర్టికులర్గా ఒక రీజన్ అనేది తెలియనప్పుడు వాళ్ళ ఊహాగానాలు అనేది ఆ విధంగానే ఉంటాయి. వాస్తవానికి అక్కడ ఏదైనా మెన్షన్ చేసి ఉంటే బాగుండేది. పోనీ పార్టీలో జాయిన్ అవ్వకముందు దూరంగా ఉంటే అసలు ఈ ప్రాబ్లమే వచ్చేది కాదు. నిన్న మొన్నటి వరకు కండవా వేసుకోకముందు అంబటి రాయుడు జగన్మోహన్ రెడ్డిని పొగిడినప్పటికీ కూడా పార్టీతో అధికారిక సంబంధం అయితే లేదు. మీరు ఇక్కడ చూడండి ఒకసారి, కింద జాఫర్తో ఒక ఇంటర్వ్యూ జరిగింది. ఆ ఇంటర్వ్యూలో కూడా జగన్మోహన్ రెడ్డి గురించి, పాలిటిక్స్ గురించి, చంద్రబాబు గురించి కూడా మాట్లాడటం జరిగింది. అందులో కూడా జగన్మోహన్ రెడ్డిని పొగుడుతూ జగన్మోహన్ రెడ్డి విధి విధానాల పట్ల తను ఆకర్షితుడైనట్టుగాను, అలాగే ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డిని కోరుకుంటున్నాడు, ఈ టైపు మాటలు అయితే మాట్లాడటం జరిగింది. సో ఆటోమేటిక్గా తను పార్టీలో చేరాలనుకుంటున్నాడు కాబట్టి ఆ రకమైన మాటలు మాట్లాడాడు. అందులో పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మరి ఎందుకు ఉన్నట్టుండి ఒకసారిగా పార్టీ నుంచి బయటికి రావడం? అంటే వైసీపీ ప్రధానంగా ఇది మునిగిపోయే నావా, అనవసరంగా నేను ఈ సమయంలో టికెట్ తీసుకుని పోటీ చేసి ఓడిపోతే నా రాజకీయ భవిష్యత్తు కూడా కొలాప్స్ అవుతుందనే ఒక ఉద్దేశంతో ఏమైనా ప్రధానంగా బయటకు వచ్చాడా, లేదా ఆ టికెట్ విషయంలో ఆ స్థానంలో వేరొకరు ఎవరైనా పోటీకి వచ్చిన నేపథ్యంలో తనకు మొండి చేయి చూపించి మోసం చేశారా? అంటే మొదట ఇస్తానన్న స్థానంలో కాకుండా వేరే ఎక్కడైనా ఇస్తానని చెబితే తాను నిరాకరించాడా? ఇలాంటి అనేక ప్రశ్నలు అయితే తలెత్తుతున్నాయి. వీటన్నిటికీ సమాధానం చెప్పాలంటే అయితే వైసీపీ పార్టీ నేత ఎవరైనా స్పందించాలి, లేదా అంబటి రాయుడు స్పందించాలి. సో వీరిరువురు స్పందించే వరకు కూడా రకరకాల ఊహాగానాలు అయితే వస్తాయి. అయితే ఒకటి మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు, నిన్న మొన్నటి వరకు అంబటి రాయుడికి వైసీపీ సోషల్ మీడియాలో చాలా పెద్ద స్థాయిలో హైప్ ఇచ్చారు, ఎలివేషన్ వేశారు. వాళ్ళిద్దరిని పెట్టి వీడియోలు కూడా చేశారు. సో ఒకరు దేశం కోసం ఆడితే ఇంకొకరు రాష్ట్రం కోసం పోరాడుతున్నారని ఈ టైపులో ఎలివేషన్ ఇచ్చారు. అంటే ఎప్పుడైతే పార్టీలో చేరాడో ఆటోమేటిక్గా అంబటి రాయుడు అనే వ్యక్తి ఏం చేరిన విషయం కాదు, దేశవ్యాప్తంగా కూడా ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి. సో అలాంటి వ్యక్తి కాబట్టి ఆ స్థాయిలో ఎలివేషన్స్ ఇచ్చారు. బట్ ఇప్పుడు వైసీపీ పార్టీ పరిస్థితి ఎలాగ ఉందంటే ముందు ఈ వెనకలో ఇలాగ ఉంది. నిన్న మొన్నటి వరకు పొగిడి, నిన్న మొన్నటి వరకు అంబటి రాయుడు మాటలను సోషల్ మీడియా వేదికగా చేసుకుని స్వయంగా అఫీషియల్ హ్యాండిల్ నుంచి కూడా అంబటి రాయుడు మాటలు అనేక సందర్భాల్లో చేసుకున్నారు. ఈ రోజు పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోతే ఇప్పుడు విమర్శించాల్సిన పరిస్థితి వస్తే వాళ్ళకి కక్కలేక మింగలేక అన్నట్టుగా ఉంది వైసీపీ సోషల్ మీడియా పరిస్థితి. సో మొత్తానికి ఏది ఏమైనా అంబటి రాయుడి రాజకీయ జీవితం 3 నాళ్ల ముచ్చటగా వెనువెంటనే ముగిసింది. కారణం ఏంటనేది తెలియకపోయినప్పటికీ కూడా ముందుగానే మేల్కొని జగన్మోహన్ రెడ్డి పార్టీ నుంచి, లేదా ఆరిపోయే ఏదైతే మునిగిపోయే నావుందో ఆ పార్టీ నుంచి బయటకు వచ్చాడని చెప్పి నెటిజన్లందరూ కూడా కామెంట్ చేస్తున్నారు. సో ఏది ఏమైనప్పటికీ అంబటి రాయుడు ఇష్యూ ఇప్పటికే పార్టీలో అనేక మంది నేతల జంపింగ్ జలానీల గురించి ఇప్పటికే సతమతం అవుతున్న జగన్మోహన్ రెడ్డికి ఇదొక ఎదురు దెబ్బగా చెప్పొచ్చు. అందులోనూ ఈ దెబ్బ అనేది మామూలు దెబ్బ కాదు. ఎందుకంటే ఇప్పటి వరకు నిన్న మొన్నటి వరకు కూడా ఆయన పార్టీలో చేరుతున్నాడని, చేరిన తర్వాత కూడా ఈ స్థాయిలో ఎలివేషన్స్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఆయన ఒక్కసారిగా బయటికి వెళ్ళాడంటే రీజన్ ఏంటనేది వైసీపీ పార్టీ చెప్పాల్సిన పరిస్థితి. సో ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డికి అటు సొంత పార్టీ నేతల నుంచే కాదు, ఇప్పుడు కొత్తగా చేరినటువంటి అంబటి రాయుడు నుంచి కూడా అతిపెద్ద షాక్ అయితే తగిలిందని చెప్పొచ్చు. మరి దీన్ని వైసీపీ అధిష్టానం ఏ విధంగా కవర్ చేస్తుంది, లేదా అంబటి రాయుడు దీని మీద ఏ విధంగా స్పందిస్తాడనేది తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు వేచి చూడాలి.